గుంటూరు జిల్లా పట్టాభిపురంలోని జీకేఆర్ పబ్లిక్ స్కూల్ ధలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 3వ తరగతి చదువుతున్న నూతన శ్రీ అని చిన్నారిపై టీచర్లు వేధింపులకు పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. మూత్ర విసర్జన కోసం డోర్ తట్టిందన్న కారణంతో తమ కూతురును కొట్టి పనిష్మెంట్ కింద 3 గంటల పాటు మోకాళ్లపై నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్, విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సువర్ణబాబు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా పట్టాభిపురం జీకేఆర్ పబ్లిక్ స్కూల్ వివాదాస్పదంగా మారి 3వ తరగతి చదువుతున్న చిన్న పాపను మూత్ర విసర్జన స్కూల్ యాజమాన్యం మా అసలు ఏం చేసినప్పుడు యాక్చువల్గా మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. పాస్ అర్జెంట్ అయింది, అది కూడా బ్రేక్ టైంలో పాస్ అర్జెంట్ అయిందని లోపల ఇంకో స్టూడెంట్ ఉంటే ఆ స్టూడెంట్ ఉందని డోర్ కొట్టినందుకు వేరే మేడం తీసుకొచ్చి ఆమెను కొట్టడమే కాక టాయిలెట్ కూడా పంపించకుండా నీళ్ళు డౌన్ చేయించారు. 1.5 hours ఉన్నానని తనే చెప్తుంది. ఆల్రెడీ ఆ వీడియో కూడా మేము వెళ్ళి ఇదేంటి ఎందుకు కొట్టారు అని మా పిల్లల్ని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే, ఏంటమ్మా మేము కొట్టలేదు, మేము చేయలేదు, మీరు ఎందుకు వచ్చి అడిగారు అని చెప్పి మా మీదే రివర్స్ అవుతున్నారు. అక్కడికి కంప్లైంట్ ఇచ్చిన 3 days నెక్స్ట్ డే కూడా నేను వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా మీతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చి ఆయనకి సారీ చెప్పాలంటే కాళ్ళు పట్టుకోవాలంట. పట్టుకుంటేనే పిల్లలు స్కూల్లోకి రానిస్తామా లేదా అనేది ఆలోచించి చెప్తారంట. ఎవరికి చెప్పాలన్నా? ప్రిన్సిపల్కి శైలజ మేడం అని ఆవిడ కూడా ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ పేరు కొండారెడ్డి సారు, శైలజ మేడం, వాళ్ళిద్దరే స్కూల్ రన్ చేస్తున్నారు. వాళ్ళకి సారీ చెప్పి కాళ్ళు పట్టుకోవాలంట. ఎందుకు మా పిల్లలు టాయిలెట్కి ఎందుకు వెళ్ళారు అని అడగకూడదు అంటే పేరెంట్స్. అది అడిగినందుకు మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలంట. చెప్తే ఆయన తీసుకోవాలా వద్దా అనేది చెప్పాలంట. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది కంప్లైంట్ పెట్టి కూడా. ఆల్రెడీ ఫస్ట్ తారీఖు కంప్లైంట్ పెట్టాం. ఈ ఇష్యూ జరిగింది 27న జరిగింది. ఫస్ట్ తారీఖు కంప్లైంట్ పెడితే డిఓ మేడం వీళ్ళందరికి ఇచ్చాం. ఇంతవరకు మాకు ఏ రెస్పాండ్ రాకుండానే కంప్లైంట్ క్లోజ్ చేశారంట. స్కూల్ ప్రిన్సిపల్ వద్దని చెప్పారు. ఎందుకని ఏది అడిగామని పేరెంట్స్ వచ్చి అడిగారని చెప్పి సారే వద్దు డిఓ మేడం చూసి కనుక్కొని నేను మాట్లాడతానమ్మా, నేను చెప్తాను అని చెప్పారు. ఇంతవరకు మాకు ఏ కంప్లైంట్ పరంగా ఏది కూడా ఫలానా ఇది కనుక్కున్నాము మాట్లాడాము అనేది మాకు ఏది పేపర్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ ఏది రాలేదు. కలెక్టర్ గారిని కూడా కలిసాము. ఆల్రెడీ ఈరోజు కూడా రీకంప్లైంట్ పెట్టాం. మళ్ళీ మాకు ఇట్లా మా కంప్లైంట్కి రెస్పాండ్ అవ్వలేదు, చేయలేదు. అరే ఏం పేరు పేరు ఏం చదువుతున్నాను? ఎందుకు కొట్టాను? ఎందుకని నీళ్ళు కూడా చేయించారా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఎందుకు రానివ్వడం స్కూల్కి? వాళ్ళే వద్దని చెప్పారు. ఎందుకని? పేరెంట్స్ వచ్చి అడిగారని వద్దని చెప్పారు. వచ్చి కాళ్ళు పట్టుకుంటేనంట ఆలోచించి చెప్తారంట. అప్పుడు ఆలోచించి చెప్తారు. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ కాళ్ళు. ఎవరి? ప్రిన్సిపల్. ఇక్కడ గుంటూరు పట్టాభిపురం జీకేఆర్ పబ్లిక్ స్కూల్లో వివాదాస్పదంగా మరి పక్క చూసుకున్నట్లయితే మూత్ర విసర్జనకి స్కూల్ నేను రాయడం లేదు అని చెప్పేసి అని కానీ ఎగ్జామ్ హోంవర్క్ రాయలేదని కానీ యూరిన్కి వెళ్ళినప్పటికీ కూడా డోర్ కొట్టినందుకు కొడతారా అని చెప్పని తల్లిదండ్రులు వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని అడిగినందుకు యాజమాన్యం కాళ్ళు పట్టుకుంటేనే మీరు మా స్కూల్కి రండి అని చెప్పని తల్లిదండ్రులు చెప్పినారు. అయినప్పటికీ కూడా డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కలిసాము. అయినప్పటికీ కూడా మాకు సమస్య అనేది తీరలేదు. కలెక్టర్ గ్రీవెన్స్కి కూడా చెప్పాం, మా సమస్య తీరలేదు. రెండోసారి రీకంప్లైంట్ కూడా పెట్టాం, మా సమస్య తీరలేదు. ఇంకా దీనికి సంబంధించి అయితే మాత్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం డిఈఓ ఆ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు పాపం. కెమెరామెన్ మనోజ్తో సువర్ణబాబు, గుంటూరు నుంచి.